తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది వస్తుంది. ఈరోజే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి వారు పరిపాలించాలని చెప్పేసి ప్రజలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలతో పాటు 6 సూపర్ హామీలు కూడా ప్రత్యేకంగా కూడా ఇవ్వడం జరిగింది. 143 వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. సంవత్సరం గడిచిపోయింది. ఒక్క హామీ కానీ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు కూడా అమలు పరిచిన పాపాన్ని ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పోలేదు. ఇప్పటికే మేము 3 మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద పెద్ద ప్రజలను సమీకరించి ప్రజల భాగస్వామ్యంతో అనేక విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, 3 పార్టీలకు కూడా. కానీ అన్నీ కూడా పెడచెవిన పెట్టాడు. ఈరోజు సంవత్సరం అయిపోయింది. ప్రజలను మాత్రం తప్పుదారు పట్టించడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, ప్రజలు ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ తర్వాత వాగ్దానాలు కానీ ఎవరు అడగకూడదని చెప్పేసి వారిపైన తప్పుడు కేసులు, దొంగ కేసులు, అనేక ఆరోపణలు, కొన్ని చోట్లయితే హత్యలకు కూడా వెనకాడుకోకుండా ఈ తెలుగుదేశం పార్టీ వారు కూడా చేస్తున్నారు. వారిపైన మాత్రం ఏమాత్రం చర్యలు లేవు, కేసులు లేవు. కానీ అన్నీ మళ్ళా కూడా తిరిగి ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే హత్య కావించబడినారో వారి కుటుంబ సభ్యులపైనే కేసులు పెట్టే ఇక్కడ నుంచి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మేము ఎందుకు చెప్పినా కూడా మేమంటే ఏకపక్షంగా తీర్పిచ్చారని చెప్పేసి, అన్ని సీట్లు కూడా మాకే ఇచ్చారని చెప్పేసి, ఒక 11 మినహా అన్నీ ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటూ సంవత్సర కాలం కూడా గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం కాదు, లేకుంటే ఏదో అధికారం అనుభవించడానికో, ముఖ్యమంత్రి కావడానికో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కావడానికి మాత్రం కాదు. ప్రజా సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం, పేదరికం పోవాలి, అవినీతి నశించాలి అని చెప్పి అనేకమైన కూడా విప్లవాత్మకమైన చర్యలు తీసుకునేవి కూడా కాకపోతే అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి, మీరు హామీ ఇచ్చినట్టు కూడా అమలు పరచాలని చెప్పేసి ఈరోజు వెన్నుపోటు దినంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ఇదంతా కూడా ఎప్పుడు అధికారంలో ఉన్న ఆ పీఠం కోసం, ఆ ముఖ్యమంత్రి స్థానం కోసం ఎవరినైనా కానీ చంపగలడు, ఎవరినైనా కానీ దించగలడు. బిడ్డనిచ్చిన మామను కూడా ఆ పీఠం నుంచి దించి ఆ పీఠాన్ని అధిష్ఠించిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కదా అనేక మార్లు కూడా వారికి తల్లి లేదు, పిల్ల లేదు, అధికారం ముందర ప్రజలు లేరు, ఎప్పుడు వెన్నుపోటు పడిచాము. 2014 కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆ రోజు కూడా మహిళలకు రుణాలు రద్దు చేస్తామని చెప్పి, మహిళలకు తీసుకున్న రుణాలు అన్నీ కూడా రద్దు చేస్తామని దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు. అలాగే రైతాంగంకు ఉన్న రుణాలు అన్నీ కూడా రద్దు చేస్తామన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరికి కానీ రద్దు చేయకోకుండా ఆ రోజు ప్రజలను వెన్నుపోటు పరిచారు. తిరిగి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సూపర్ 6 ద్వారా కూడా ఎక్కువ సొమ్ము అనేది కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి. అలాగే ఈరోజు మీరు దుష్ట పరిపాలన పరిపాలిస్తున్నారు. మీరు వ్యవస్థలన్నీ హస్తగతం చేసుకొని, మీరందరూ కూడా కేంద్రీకరణ చేసుకొని ఈరోజు మీరు చెప్పు చేతుల్లో కూడా ఐఏఎస్ లాంటి వారు, ఐపీఎస్ లాంటి వారు, అదే రెవెన్యూ శాఖలు, పోలీస్ శాఖలు, అన్ని శాఖలు కూడా వారి యొక్క గుప్పట్లో పెట్టుకొని ఈరోజు పరిపాలిస్తున్నారు. ఈరోజు అనేకమైన అకృతాలు జరిగినా కూడా వారిపైన కేసులు పెట్టలేదు. ఈరోజు హత్యలు చేసినా కూడా వారిపైన కేసులు పెట్టడం లేదు. అలాగే ఎంతోమందిని గాయపరిచినా కేసులు పెట్టడం లేదు. ఆస్తులు బీకుట్టున్నా కేసులు పెట్టడం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తామంటే కూడా ఆ నాయకులను కానీ లేకుంటే పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు, మీరు రాకూడదని చెప్పి శాసిస్తుంటే జీ హుజూర్ అనే పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో చూడని చెప్పి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంత అద్మానమైన పరిస్థితులు లేవు. కాబట్టి మేము అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున వెన్నుపోటు దినంగా కూడా పరిగణిస్తూ ఈరోజు ఈ కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక లాంటి చేసేసి ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంతో, ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా లక్షలాది ప్రజలతో కూడా ఈరోజు కూడా మమేకమైపోయి ఈరోజు అంతా కూడా వచ్చేసి ఇస్తున్నారు. వెంటనే అమలు పరచాలని చెప్పేసి గత సంవత్సరం ఏదైతే మీరు అమలు పరుస్తామన్నారు సూపర్ 6 దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు అవుతుంది ఈ రాష్ట్రంలో. అవన్నీ అమలు పరచాలి. వాటితో పాటు ఈ సంవత్సరం అంటే 70,000 అంటే 1,40,000 కోట్ల రూపాయలు కూడా వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పి, ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా కానీ ఈ ప్రజలకు ఇప్పించేటట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మీ పోరాటాలు చేస్తుంది అని చెప్పేసి కూడా చేస్తున్నాం. అదే కూడా హెచ్చరిక చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, ప్రజాస్వామ్య పద్ధతిని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, లేకుంటే మీ పీఠాన్ని కదిలిపోతాయి. మీరు అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిర్బంధిస్తేనో లేకపోతే గృహ నిర్బంధం చేస్తేనో ఎవరు కానీ చేయలేదంటున్నారు. త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని ఈ ప్రజలే ఆంధ్ర రాష్ట్రంలో యొక్క ప్రజలే గృహ నిర్బంధం నుంచి బయటికి రాని కూడా చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. సంవత్సర కాలమైన తర్వాత కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు. అన్నిటికంటే చాలా చిన్న హామీ, ఆర్థిక భారం చాలా తక్కువ ఉన్న హామీ గ్యాస్ కనెక్షన్. ఒక్కొక్కరికి ఒక గ్యాస్ కనెక్షన్కి 900 రూపాయలు మ్యాక్సిమం అవుతుంది. 3 గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటే యావరేజ్గా 2600 అట్లా వస్తుంది. ఆ గ్యాస్ కనెక్షన్ కూడా సంవత్సరంలో ఒక్కసారి పెట్టి ఇవ్వడం జరిగింది. మరి మీరు చెప్పిన హామీలలో మినిమం గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉండి అనేకమైన తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలు ఈరోజు చాలా బాగుండారు పండగ చేసుకోవడం చెప్పేది హాస్యాస్పదంగా ఉంది. ఇదే కాకుండా అభివృద్ధి చేసి సంపద సృష్టించి సంపదిస్తామని చెప్పి అంటున్నారు. సంపద సృష్టి అంటే అమరావతిలో కొన్ని బిల్డింగులు చూపించేసేసి అది రాష్ట్రమంతా పురోగతి ఉంది చూపించే పద్ధతి కాదు. నిజంగా అభివృద్ధి అంటే పల్లెలకు తాగునీరు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, ప్రతి ఒక్కరికి మానవ వనరులు అంటే వారికి విద్య, వైద్యం, ఆరోగ్య భద్రత, అదేవిధంగా సామాజిక భద్రత, ఇవన్నీ ఇవ్వడమే అభివృద్ధి. నువ్వు చెప్పిన 6 హామీలు ఒక్కటి కూడా చేయకపోగా గతంలో పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేశావు. ఈరోజు ప్రతి సంవత్సరం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత అనేక మంది మన రాష్ట్రం నుంచి ఇంజనీర్లై విదేశాల్లో అయితేనేమి ఐటీలో అయితేనేమి బాగా రాణించి సంపద సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా డిగ్రీ కాలేజీల్లో కాదు, ప్రాథమిక స్థాయి నుంచి కూడా పిల్లలు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అమ్మఒడి కింద సహాయ సహకారాలు ఇస్తూ వస్తే ఈ సంవత్సరం పాటు వారందరికీ ఒక్కరికి కూడా లేకుండా పోయింది. అంటే మానవ వనరులను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆర్థిక స్థితులను పూర్తిగా నిర్వీర్యం చేసి, రాయలసీమను పూర్తిగా పక్కన పెట్టివేసి, గతంలో ఈరోజు పెద్దలు ఇప్పుడు చెప్పారు, హంద్రీనేవా ద్వారా మనకు నీళ్లు రావాలంటే 60 రోజుల్లో వచ్చే నీటిని మాత్రమే మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ తీసుకోవాలి. దానికి సరిపోయే విధంగా 6300 క్యూసెక్కుల కెపాసిటీతో కాలువ నిర్మాణం చేయాలంటే దాన్ని 3200 చేస్తే సరిపోతుందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మీరు. ఇంతేకాకుండా గతంలో కూడా మీరు ఇదే విధంగా ఈ ప్రాజెక్టు చెప్పినప్పుడు ప్రాజెక్టు తర్వాత కొన్ని రోజుల తర్వాత 5 TMC నీళ్ళు ఇచ్చే తాగునీరు ఇస్తే సరిపోతుందని ప్రపోజల్ పెట్టారు. అంటే ఏ ఒక్కసారి కూడా హంద్రీనేవా నీళ్లు ప్రజలకు ఇచ్చేందుకు పూర్తిగా చర్యలు చేపట్ల. ఇదే కాకుండా ముఖ్యంగా అనంతపురం వాసులకు ఈ నీరు పూర్తిగా హంద్రీనేవాది చిత్తూరు జిల్లాకు ఎక్కువ తరలిస్తే సమస్య వస్తున్న ఉద్దేశంతో అక్కడ గాలేరు నగరి నుంచి కూడా నీరు చిత్తూరు జిల్లా తాగునీటి కోసం, ఇండస్ట్రియల్ వాటర్ కోసం తీసుకొస్తే ఆ ప్రాజెక్టు ఈరోజు నిర్వీర్యం జరిగింది. అంటే సంపద సృష్టి రాయలసీమల్లోనూ పేదల్లోనూ ఎక్కడా లేకుండా మానవ వనరులు పూర్తిగా నాశనమయ్యే విధంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంది. దీన్ని మీరు చేసే మోసాన్ని ప్రజలు ఎక్కడ గలమెత్తుతారు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు బనాయించడం, నోరు తెరిచే ప్రతి ఒక్కరిపైన అరాచకమైన తప్పుడు కేసులు బనాయించి అరాచకమైన పాలన చేస్తున్నారు. నేను ఒకటి మనం చేసుకుంటున్నా, ఇప్పటికైనా సరే మీరు
పేద ప్రజల కోసం చెయ్యకపోతే, ఇచ్చిన హామీలలో ఇప్పటి నుంచే నెరవేర్చకుండా పోతే ప్రజలందరి దగ్గర చరిత్రలో మీరు ఒక విలన్గా నిలిచిపోతారని మనం చేసుకుంటున్నాం. కాబట్టి మేము మా అందరి వైఎస్ఆర్సీపీ డిమాండ్ని ప్రజల తరఫున ఏమంటే, మీరు చెప్పిన 6 హామీలను ఇమ్మీడియట్గా దీన్ని శాంక్షన్ చేసి ప్రజలందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాల్సింది మనం చేస్తూ, మీరు చెప్పిన 143 హామీల్లో కొన్నైనా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పాపాన వెన్నుపోటు దినంగా కూడా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, మహిళలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ గారు, అలాగే అనంతపురం జిల్లా అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అందరం కూడా పాల్గొని కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవి వెంటనే నెరవేర్చాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పెడిచారు. 2014లో ఏ విధంగా 600 అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారో, మళ్ళీ కూడా 2024 ఎలక్షన్స్లో సూపర్ 6 అని చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని సంవత్సరం అవుతున్నా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు వెన్నుపోటు పొడిచారు. సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తామని కేవలం ఒకే ఒక్క గ్యాస్ ఇచ్చి మహిళలకు ఈరోజు అఘాయిత్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఒక కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. అలాగే రైతులకు వెన్నుపోటు పొడిచారు. సంవత్సరానికి 6 కాలం పండించే రైతులకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పి ఈ రోజుటి వరకు కూడా ₹1 ఇవ్వకుండా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికైనా కూడా కూటమి నాయకులు వెంటనే మేల్కొని మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వెన్నుపోటు పొడిచారు. 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ రోజుటి వరకు కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఇదే ధోరణి చేస్తే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు ఏ విధంగా అయితే ఇచ్చారో హామీలు వాటిని వెంటనే అమలు చేయాలా. కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా కూడా దిగివచ్చి పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.